హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను దోసకాయ మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. నేను ప్రెషర్ కుక్కర్లో యూజ్ చేస్తున్నానండి. సోది లేకుండా సుత్తి లేకుండా తొందరగా చెప్పేస్తాను. ముందు కుక్కర్ పెట్టేశాను స్టవ్ మీద. ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టింది. ఒక 4 లవంగాయలు 4 దాచిన చెక్కలు వేసేసాను. ఒక 3/4 కేజీ మటన్ని నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. మటను అక్కడక్కడ తెల్లగా ఉంటే లేతగా ఉన్నట్టండి, ఎర్రగా ఉంటే ముదురు. కాబట్టి మనం కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి ఇది లేతది కాబట్టి ఒక 5-6 విజిల్స్ వస్తే చాలు. అదే ముదురుదైతే 8-9 విజిల్స్ రావాలి. నేను దీనిలోకి దోసకాయ వచ్చేసి పెద్దదైతే 1 సరిపోయింది, చిన్నదైతే 2, టమాటా మీడియం సైజ్ 2, ఒక 4 పచ్చిమిరపకాయలు. ఇది మీది ఆప్షన్, మీరు స్కిప్ చేస్తే స్కిప్ చేయొచ్చు. నేను టమాటా గుజ్జు కోసం వేసుకున్నాను. ఒక 3 మీడియం సైజ్ టమాటాలు, ధనియాలు 2 స్పూన్లు, కొబ్బరి 1.5, 2.5 వచ్చేసి ఒక కారం. అలానే చివరిలో గరం మసాలా 1 స్పూన్ వేసేస్తాను. చూడండి, కుక్కర్లో పెట్టేశాను, ఆయిల్ వేసాను. ఇప్పుడు నేను 4 స్పూన్ల అల్లం పేస్ట్ వేస్తాను, అల్లం చిన్నులపాయ పేస్ట్. చూడండి ఫ్రెండ్స్, అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసేసి జస్ట్ హాఫ్ మినిట్ ఇలా తిప్పుతానే ఉండండి, అడుగంటకుండా. ఫ్రెండ్స్, ఇప్పుడు దీనిలో టమాటా తర్వాత వేసుకోవాలి. ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసుకొని మొత్తం కొంచెం ఉల్లిపాయలు అనేవి ఒక 50% మగ్గేదాకా. 50% కూడా అవసరం లేదు ఫ్రెండ్స్, 30% చాలు. ఎందుకంటే ఇది ప్రెషర్ కుక్కర్లో కాబట్టి సరిపోయిద్ది. ఫ్రెండ్స్ చూడండి, మగ్గిపోయింది. ఇప్పుడు నేను మటన్ వేసేస్తాను. ఫ్రెండ్స్ చూడండి, మటన్ వేసేసాను. 1 స్పూన్ పసుపు వేసాను, కరివేపాకు వేసాను. ఇప్పుడు ఏం చేయాలంటే మన కుక్కర్ మూతని జస్ట్ ఇట్లా బోర్లు ఇచ్చేసి పెట్టేద్దాం. ఒక 10 మినిట్స్ మగ్గిపోయిద్ది. ఫ్రెండ్స్ చూడండి, కొంచెం ముక్క నీరు ఊరింది. ఇప్పుడు కుక్కర్లో కాబట్టి సరిపోయిద్ది. ఇప్పుడు నేను దోసకాయ, టమాటా, ఇందాక చెప్పిన మెజర్మెంట్స్ మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను దీనిలో దోసకాయ, టమాటా, ధనియాల పొడి, కారపు పొడి, మీకు టేస్ట్కి తగినంత ఉప్పు వేసి ఇంకొక 10 మినిట్స్ మగ్గ పెట్టేసి ఆ తర్వాత నేను కుక్కర్ మూత పెట్టే ముందు గరం మసాలా 1 స్పూన్, కొబ్బరి పొడి వేస్తాను. అది ఆప్షనల్. ఫ్రెండ్స్ చూడండి, మనకు మటన్ అనేది ఈ విధంగా ఉడికితే సరిపోయేది. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టే ముందు ఇందాక చెప్పినట్టు కొబ్బరి పొడి, కొంచెం గరం మసాలా, తగినంత ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసేసి, ఇది లేతది కాబట్టి 5-6 విజిల్స్ వస్తే సరిపోయిద్ది. అదే ముదురుదైపోతే 8 దాకా విజిల్స్ రావాలి. ఫ్రెండ్స్ చూడండి, ఎసరు పోయటం నేను అసలు విషయం చెప్పలేదు. 500 ml వాటర్ పోయాలి, అంటే 2 గ్లాసుల వాటర్ పోసేసి ఇప్పుడు నేను 5 విజిల్స్ దాకా పెట్టేసుకుంటాను. ఫ్రెండ్స్, మరి మీ హై ఫ్లేమ్ మీద వద్దు, అటు ఇటు కాకుండా మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకోండి. ఫ్రెండ్స్, నేను కుక్కర్ విజిల్ 5 ఉంచిన తర్వాత ఆపేసి విజిల్ మొత్తం పోయిన తర్వాత తీసాను. చూడండి, ముక్క మొత్తం ఉడికింది. ఫ్రెండ్, మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా వచ్చింది. నేను కొంచెం కావాలనే గ్రేవీ కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను, పులుసు 2 పూటలకి రావాలని. మీకు మొత్తం ఒక బౌల్లో పోసిన తర్వాత మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, భలే ఉంది. వేడి వేడి మటన్ దోసకాయ కర్రీ అనే బదులు పులుసు అన్నది. మీకు కావాలంటే గ్రేవీ అనేది మీరు బాగా చిక్కబడేటట్టు ఉంచుకోండి. నాకు పులుసు కావాలండి, ఎందుకంటే మేము సాయంత్రం చపాతీ చేసుకుంటాం. అందుకని మాకు కొంచెం పులుసుగా పెట్టుకున్నాను నేను. ముక్క ఉడికింది, మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్ చూడండి, ఇదిగోండి, చక్కగా మొత్తం ఉడికిపోయింది ముక్క అనేది. చాలా సూపర్గా ఉంది. మసాలాలు అన్నీ ముక్కగా పట్టేసాయి. చూడండి, ఇంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీ అయినా దోసకాయ మటన్ పులుసు కర్రీ అన్నాను కదా, ఇప్పుడు పులుసు అంటున్నా. సూపర్ టేస్ట్, వేడి వేడి అన్నంలో తింటే అబ్బా సూపర్గా ఉందండి. ఒకసారి ట్రై చేయండి.